మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకి కొన్ని రకాలు తినాలి, కొన్ని తినకూడదు. అవి ఎటువంటివి అంటే ఇప్పుడు చాలా మటుకు పీచున్న ఆహార పదార్థాలు, పిండి పదార్థాలు చాలా తగ్గించుకోవాలి. ఇప్పుడు ఎక్కువ పాలిస్టర్ రైస్ కాకుండా ఎక్కువ పొట్టున్నది, ఆకుకూరలు ఇటువంటివి తిని క్యాలరీ డైట్, టోటల్ క్యాలరీస్ బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కాన్సన్ట్రేటెడ్ ఫుడ్ ఇప్పుడంటే బయట ఫాస్ట్ ఫుడ్స్ అవి తింటారు. ఆ కాన్సన్ట్రేటెడ్ అవన్నీ దాంట్లో కలర్స్, కెమికల్స్ అన్నీ యాడ్ చేస్తారు. అలాంటివి యాడ్ చేసి ఎక్కువ తినడం మంచిది కాదు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ షుగర్ ఉన్న పేషెంట్స్ కంపల్సరీ కొంత ఎక్సర్సైజ్ ఉండాలి. మినిమం వాకింగ్ రోజుకి ఒక గంట సేపు అన్న వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటే క్యాలరీస్ బిల్డప్ కాకుండా క్యాలరీస్ అవుతూ ఉంటాయి. పళ్ళల్లో పప్పాయ, జామకాయ ఇవి చాలా మంచివి రెండు. మిగతా పళ్ళల్లో ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఈ పొటాషియం ఉండడం వలన గుండె దెబ్బలు రావచ్చు. పొటాషియం తక్కువ అవుతే గుండె దెబ్బతినేస్తుంది, పొటాషియం ఎక్కువ అవుతే గుండెలో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని పొటాషియం లెవెల్ మటుకు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది. డయాబెటీస్ పేషెంట్స్ ఎప్పుడూను పొటాషియం లెవెల్స్ జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండవలసిన అవసరం ఉంది. పొటాషియం తక్కువగా నార్మల్ రేంజ్ లో తినాలంటే జామకాయ, పప్పాయ ఇలాంటివి తినవలసిన అవసరం ఉంది. తర్వాత నేరేడు పండు ఇవన్నీ మంచివి. ఇవన్నీ ఏది తిన్నా పర్వాలేదు. కానీ మామిడి పండు దీంట్లో హై షుగర్ ఉంది, తర్వాత ఇందులో పొటాషియం కూడా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి పళ్ళన్నీ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. పొటాషియం లెవెల్స్ కంపల్సరీ మానిటర్ చేసుకోవాలి. అదేవిధంగా పొటాషియం ఎక్కువైపోతుంది, బాగా తగ్గించేద్దామన్నా కూడా హార్ట్ పనిచేయదు. సడన్గా హార్ట్ ఆగిపోవాల్సిన కండిషన్ కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి పొటాషియం మటుకు నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. 3.5 మ్యాక్సిమం ఉండాలి. 3.5 to 5 మిలీగ్రామ్స్ ఉండాలి. అంతకంటే ఎక్కువ పెంచడం మంచిది కాదు, పెరగకూడదు కూడా. అప్పుడు మళ్ళీ డయాలసిస్ అన్నీ పెడతారు. ఈ మధుమేహ వ్యాధిలో ఉన్న వాళ్ళకి తినవలసిన ముఖ్యమైన ఆహార పదార్థాలు ఏంటంటే పొట్టుతోటి ఎక్కువ మరపెట్టినవి కాకుండా పొట్టుతోటి గోధుమలు, బియ్యము ఇవన్నీను. ఇప్పుడు బ్రౌన్ రైస్ అని వస్తుంది, అంటే తక్కువ పాలిష్ చేసిన బ్రౌన్ రైస్ వస్తుంది. గింజ ధాన్యాలు, గింజ ధాన్యాలన్నీ ఇప్పుడు రాగులు, చోళ్ళు ఇలాంటివన్నీను పొట్టుతోటే వస్తాయి. అవన్నీ దాంతో పాటు సంకటి కింద కానీ చిన్న రొట్టెల కింద కానీ ఏదైనా చేసుకుని అవి తింటూ ఉంటే మన క్యాలరీస్ తక్కువైపోతాయి. పీచు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ రకంగా మనకి ఆహార పట్టికని జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పొటాషియం ఎక్కువైపోతే గుండె జబ్బులు వస్తాయి, తక్కువైపోతే హార్ట్ పనిచేయదు. అందుకని అది మెయింటైన్ చేసుకుని జాగ్రత్తగా. ఇంకా ఇది మళ్ళీ చెప్తున్నాను, చాలామంది పొటాషియం లెవెల్స్ నెగ్లెక్ట్ చేస్తారు. అది చూసుకొని పెట్టుకోవాలి. పొటాషియం ఎక్కువైపోయిందంటే కంపల్సరీ ఆ పేషెంట్ని డయాలసిస్ మీద పెడతారు. ఇంకొకటి ఏంటంటే మనం తినే ఆహారంలో మనకు అవసరమైన ఇవే తినాలి. ఎక్కువ ఉంది కదా అని చెప్పి తింటే మలం కింద వెళ్ళిపోతే పర్వాలేదు. కిడ్నీ ద్వారా వెళ్ళాలంటే కిడ్నీని ఎక్కువ పని పెట్టేస్తే కిడ్నీ పని చేయనప్పుడు ఆటోమేటిక్గా డయాలసిస్ మీద పెట్టేస్తారు పిల్లలు. ఆ లెవెల్ వరకు రానివ్వకుండా మనం ఏం చేయాలంటే కిడ్నీకి సరిపడగా చేయవలసిన ఆహార పదార్థాల పట్టికను వాడుకుంటూ నీళ్లు కూడా కావాల్సినంత 2 లీటర్లు 3 లీటర్లు నీళ్లు వాడుతూ ఉంటే ఆటోమేటిక్గా యూరిన్లో పోతాయి కాబట్టి మిగతా ట్రబుల్స్ ఏమీ రావు. ఈ షుగర్ పేషెంట్స్కి కొంచెం వ్యాయామం కూడా ఇంపార్టెంట్. ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. నడవడం అన్నా, లేకపోతే చిన్న యోగా ఎక్సర్సైజెస్ అన్నా, మెడిటేషన్ అన్నా ఇలాంటివన్నీ కంపల్సరీ చేస్తే చాలా మటుకు షుగర్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. ఇవాళ రేపు మేము షుగర్ పేషెంట్స్కి ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసాం అంటే మ్యూజిక్ థెరపీ అని. ప్రతి పేషెంట్ వాళ్ళకి సరైన థెరపీ, వాళ్ళకి ఎలాగ ఆలోచిస్తే మంచిగా ఉంటుంది, మన బ్రెయిన్ ఎంత బాగుంటుంది, ఆనందంగా అనిపిస్తుంది అన్న పాటలకు ఒక 5-6 పాటలు తీసుకొని అవి ప్రతిరోజు పొద్దున కానీ సాయంకాలం కానీ ఒక అరగంట అది ప్లే చేసుకోవాలి. ఆ పాటలు ప్లే చేసుకుంటూ కనీసం కూర్చొని కళ్ళు మూసుకొని కొంచెం కూర్చుంటూ ఉంటే మానసికంగా ఒక మంచి ఆరోగ్యకరంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ షుగరు పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ పెరగవు. అది ఆటోమేటిక్గా చాలా సాఫ్ట్గా డైజెస్ట్ అవుద్ది అండ్ చాలా కంట్రోల్ అవుద్ది. కాబట్టి చాలా స్టడీస్ చేసాం. చాలా స్టడీస్ మీద ఈ పర్టికులర్ షుగర్ పేషెంట్స్ మీద చేసి కూడా ఇలాగ మ్యూజిక్ థెరపీ అని పెట్టుంటే చాలామంది మందులతో పాటు ఆహారం, ఎక్సర్సైజు, మెడిటేషన్ ఈ 4 ఇంపార్టెంట్. షుగర్ పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకొని పెరగనివ్వకుండా ఆపుకుంటే ఉంటే మంచిది. పీచున్న ఆహారాలు వీళ్ళు తినాలి. కాన్సన్ట్రేటెడ్ ఫుడ్స్ తినకూడదు. బయట ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు. అయితే బాగా తగ్గించేసేయాలి. తర్వాత స్వీట్స్, ఏ టైప్ ఆఫ్ స్వీట్ వాడకూడదు. ఐస్ క్రీమ్లు ఏంటి, జ్యూసెస్ ఏంటి ఇవన్నీ తినకూడదు. ఒకవేళ తినాలన్నా కూడా బాగా ఎక్కువ ఉన్న పీచు ఉన్న పండు తిన్నారంటే మలబద్ధకం ఉండదు, బాడీలో షుగర్ లెవెల్స్ పెరగవు. ఇలా చేస్తూ ఉంటే చాలా ఆరోగ్యకరంగా వాళ్ళకి
మంచి ఆహారం వస్తే మంచి ఆరోగ్యకరంగా ఉంటారు. ఏ రకమైన ఇతర జబ్బులు రావు. షుగర్ పేషెంట్స్ ఒకసారి షుగర్ వచ్చిందంటే ఎన్నో రకాల అదర్ కాంప్లికేషన్ మనం ప్రాపర్ డైట్ కంట్రోల్ చేయకపోతే మిగతా కాంప్లికేషన్స్ వస్తాయి. హార్ట్ ట్రబుల్స్ రావచ్చు. ఒక్కోసారి చాలా మందికి కాళ్ళు కట్ చేసేసా ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ అక్యుములేట్ అయిపోయి మనం తినే ఆహారం సరిగ్గా లేకపోతే షుగర్ లెవెల్స్ పెరిగిపోతే ఒక్కోసారి కాళ్ళు యాంప్యుటేట్ చేయడం ఇలాంటి రకరకాల పార్ట్స్ తీసేయడం వలన వరకు వస్తూ ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్త పడాలంటే మన ఆహారం, మన వ్యాయామం సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే షుగర్ పేషెంట్స్ ఆరోగ్యకరంగా ఉంటారు. చాలామంది పంచదార వాడకూడదు కదా అని చెప్పి ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ వాడుతూ ఉన్నారు. అది అస్సలు అవన్నీ కెమికల్ స్వీటనర్స్ కాబట్టి అది అస్సలు వాడకూడదు. పూర్తిగా అది మానేయడం చాలా మంచిది. కానీ ఎలాగా అంటే ఏంటంటే మనం ఆటోమేటిక్గా కొన్ని రోజులు తాగకుండా ఉంటే మన బాడీ అడ్జస్ట్ అయిపోద్ది. షుగర్ కొద్దిగా వేసుకొని కొంచెం వేసుకొని వాడుకోవచ్చు, కానీ షుగర్ మటుకు పూర్తిగా వేసుకోకుండా ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ వాడకుండా ఉంటే ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ అంతా కెమికల్స్ కాబట్టి అవి చాలా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. అందుకని అవి తగ్గించవలసిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే కోడిగుడ్లో పచ్చ సొనలోనేమో కొలెస్ట్రాల్ పెరిగే సూచనలు ఉన్నాయి. ఒకవేళ వీళ్ళలో కొలెస్ట్రాల్ కూడా ఉంటే పచ్చ సొన తినకుండా ఉండడం మంచిది. తర్వాత కోడిగుడ్డు రోజుకు ఒకటి అలా తిన్నా కూడా పర్వాలేదు. మటన్ చాలా తగ్గించడం మంచిది. చికెన్ కొంచెం వాడుకోవచ్చు, కానీ దానివల్ల షుగరే కాకుండా కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోతుంది. కానీ మటన్ పూర్తిగా మానేయడం ఎప్పుడన్నా ఒకసారి వాడుకోవడం మంచిది. చికెన్ వాడడం ఎంతైనా పర్వాలేదు. ఇవాళ రేపు ఏంటంటే కోడి మాంసంతో పాటు అన్ని రకాల కూరగాయలు వేసుకొని మటన్ తోటి ఎలా వాడుకుంటారో అలా వేసుకొని వాడుతున్నారు కాబట్టి చికెన్ మటుకు వాడుకోవచ్చు. అది కూడా చాలా మోతాదుగా రోజుకి 2-3 ముక్కల కంటే ఎక్కువ తినకూడదు. తింటే అప్పుడేమో ఈ కొలెస్ట్రాల్ పెరగదు, షుగర్ కూడా పెరగదు. ఈ రెండు క్యాలరీస్ పెరిగిపోతే షుగర్ పెరిగిపోతుంది. పచ్చి రొయ్యల వలన కొలెస్ట్రాల్ చాలా పెరిగిపోద్ది. ఎండి రొయ్యలు, ఎండి చేపలు చాలామంది తింటూ ఉంటారు. అందులో ఉప్పు ఎక్కువ ఉంటుంది. అది కూడా మంచిది కాదు. అది కూడా సరిగ్గా డైజెస్ట్ కాదు. దానివల్ల కూడా షుగర్ ఒకటే కాదు, డయాబెటీస్కి అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయన్నమాట. వీళ్ళది కంట్రోల్డ్గా బాడీ వెయిట్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. బాడీ వెయిట్ పెరగకూడదు. పెరిగిన కొద్దికి మళ్ళీ కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆహారం ద్వారా, వ్యాయామం ద్వారా, మెడిటేషను, యోగా ఇవన్నీ కంప్లీట్ చేస్తూ సాధ్యమైనంత మటుకు శాకాహారమైన ఫుడ్డు, పచ్చి వెజిటబుల్స్, పచ్చి ఫ్రూట్స్ ఎంత వీలుంటే అంత తినాలి. గింజ ధాన్యాలు, పొట్టుతోటి ఉన్న గింజ ధాన్యాలు ఎక్కువ తింటే క్యాలరీస్ తక్కువ అవుతాయి. ఇలాంటివన్నీను. సో నాన్ వెజిటేరియన్ ఫుడ్లో కోడిగుడ్లు అప్పుడప్పుడు తినచ్చు. మటన్ చాలా తగ్గించేసేలా చికెన్ వాడచ్చు అన్నాలని పొద్దున, సాయంకాలం, రాత్రి కాదు, 2 రోజులకి 3 రోజులకి వాడుకోవచ్చు. రోజుకు మ్యాక్సిమం ఇప్పుడు పప్పులు, ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ రెండూ కలిపి రోజుకి 30 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని ఈరోజు పప్పులు తింటే అది తినాలా, ఇది తినాలా అని చెప్పేసి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సూచనలు, ఆహార సూచనలు పట్టించుకుంటూ ఎక్సర్సైజు, తర్వాత కొంచెం వ్యాయామం, మెంటల్గా మెడిటేషను ఇవన్నీ ఉంటే చాలా మటుకు కంట్రోల్లో ఉంటుంది.